తీసుకున్నటువంటి పరిస్థితి. అది ప్రధానంగా మా వేతనాలు 26,000 రూపాయలు పెంచాలి, మా పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కలిగించాలి, 8 గంటల పని అమలు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో కార్మికులు అక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతంలో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటాన్ని పరిష్కారం చేయకుండా ఆ పోరాటం చేసినటువంటి వాళ్ళ మీద దౌర్జన్యాలకి, దాడులకి, కేసులకి, అక్రమ అరెస్టులకి పాల్పడుతుంది. సరైనటువంటి వైఖరి కాదని చెప్పేసి సిఐటి రాష్ట్ర కమిటీగా మేము ఖండిస్తున్నాం. ఇందులో దాదాపు 400 మందిని ఇంత పోలీస్ స్టేషన్లో బంధించి నిర్బంధించి ఆ రకంగా కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మహిళలను కూడా